అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే చిన్న షాప్ అండి. ఇవన్నీ లైనింగ్స్ అన్ని సేల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కస్టమర్ బ్లౌజులు అనేవి ఉంటాయి. ఇవన్నీ కస్టమర్ బ్లౌజులు. అయితే ఈరోజు ఏ కటింగ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ చూపించట్లేదండి, రెడీమేడ్ బ్లౌజుల గురించి చెప్పాలనుకుంటున్నాను. రెడీమేడ్ బ్లౌజులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇలా ఇవన్నీ ఫ్లెక్సిబుల్ అనేది సూపర్గా ఉంటుందండి, కరెక్ట్గా ఫిట్ అయిపోతూ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడే వచ్చింది స్టాక్ అనేది. ఇవన్నీ కలర్స్ ఎలా ఉన్నాయో ఏవే ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. ఇవి నేను బుక్ చేసేస్తానండి, మదీనా నుంచి అయితే నేను తీసుకొస్తాను. ఇవి బ్లౌజ్ పీసులు, ఇంకా లైనింగ్లు, ఫాల్స్ అన్నీ వచ్చాయి. మీకైతే ఇవి రెడీమేడ్ బ్లౌజులు చూపిస్తున్నాను. ఇవి ఒక 3 మోడల్స్ అయితే తెప్పించానండి. అలాగే కొన్ని తెప్పించాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక 1 వీక్ ముందు బుక్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందుకే కొన్ని అయితే తీసుకొచ్చాను. ఈ రెడీమేడ్ బ్లౌజులకి కొన్ని సైజులు ఉంటాయండి. ఎక్సెల్, XXL, ఎల్, ఎమ్ అనేవి ఉంటాయి. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చి అన్నారు, అక్క వేరే చోట తీసుకున్నాము, ఈ కలర్ బాగుందని, కానీ టైట్ అయిపోయింది, మళ్ళీ వాపస్ తీసుకొని అంటున్నారు అక్క అని చెప్పన్నారు. తీరా చూస్తే వాళ్ళకి XXL అయితే ఎక్సెల్ తీసుకున్నారు, అందుకే సరిపోలేదు. అలా చాలామందికి క్లారిటీ ఉండట్లేదండి. ఈ విధంగా క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇదైతే XXL అని ఉంది కదా, అదేవిధంగా అన్ని బ్లౌజులకి ఇక్కడైతే నెంబర్ ఇస్తాడు. XL, XXL, XXL అని. మీరు ఈ నెంబర్లు అయితే చూసుకోండి. ఇదైతే XXL అని ఉంది కదా, మీకు XL కూడా చూపిస్తాను. ఈ విధంగా ఇదైతే ఎక్సెల్ అండి. ఈ ఎక్సెల్ అనేవి 10 పీసులు ఇస్తాడు. XXL అనేవి 10 పీసులు, ఏవైనా సెట్ వరకు వస్తాయి. నేను ఇవి సేల్ చేయడానికైతే మీకు చూపించట్లేదండి, ఓన్లీ మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరికి ఎలా తీసుకోవాలి అనేది, దానికోసమే చూపిస్తున్నాను. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, అంటే మీషో, ఫ్లిప్కార్ట్ ఇవి ఉంటాయి కదా, ఇందులో కూడా తీసుకోవచ్చు. కానీ మీ సైజుని బట్టి నేను చెప్పేవి కొంచెం అటు ఇటు కావచ్చు సైజులు, కానీ ఇంచుమించు సరిపోతాయి, ఎందుకంటే ఇవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి కదా. ఇలా ఉంటుందండి రెడీమేడ్ బ్లౌజ్ అనేది. ఈ రెడీమేడ్ బ్లౌజులకి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ వస్తుంది. ఇలా కట్ వచ్చి ఇలా స్టిచ్చింగ్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఇలా ఉన్నది ఫ్రంట్ వేసుకోవాలి. కొంతమంది టైలర్స్ అయితే నన్ను అడిగారండి, ఇవి టైలరింగ్ చేస్తావు కదక్క నువ్వు, ఇలా రెడీమేడ్ బ్లౌజులు తీసుకొస్తే మరి గిరాకీ ఏమీ దెబ్బతిందా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు స్టిచ్చింగ్ రేట్లు అనేవి కొంచెం పెరిగిపోయినాయండి. మా దగ్గర అయితే చాలా తక్కువే ఉన్నాయి, కానీ సిటీల్లో చూస్తే ఒక లైనింగ్ బ్లౌజ్కి 600, 700 తీసుకుంటున్నారు. ఇవి కొంతమంది అలా స్టిచ్చింగ్ చేయించుకోలేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మేమైతే లైనింగ్ బ్లౌజ్కి 250 అలా తీసుకుంటామండి. అది కూడా ఇచ్చి కుట్టించుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. శారీ ఏమో 300 ఉంటుంది, బ్లౌజు అలాగే స్టిచ్చింగ్ రేటు కూడా శారీ రేటు ఉంటుంది కదా. అలా అని కుట్టించుకోలేని వాళ్ళకి శారీ మీద కలర్స్ కలిస్తే ఈ విధంగా ఈ బ్లౌజులు తీసుకెళ్తూ ఉంటారు. దానికోసమైతే నేను ఈ బ్లౌజులు తీసుకొస్తానండి. క్రిందది XXL ఉంది కదా, పైది ఎక్సెల్ ఉంది కదా. ఈ విధంగా నడుము లూజ్ మీకు తెలుస్తుంది చూడండి, ఈ విధంగా ఎక్కువ తక్కువ కనిపిస్తుంది కదా. మీ వేస్ట్ లూజు 27 లోపు ఉందనుకోండి, ఎల్ కానీ ఎమ్ కానీ తీసుకోండి. అదే 27 ఇంచులు దాటింది, 30 ఇంచులు లోపు అంటే మీ వేస్ట్ లూజు ఎక్సెల్ తీసుకోండి, సరిపోతాయి. 30 ఇంచులు దాటిందనుకోండి, 30 ఇంచులు దాటి 32, 33 దాకా ఉంటే XXL సరిపోతుందండి. 35 ఇంచుల మట్టుకు దాటితే XXL తీసుకోండి. ఇలా ఈ సైజులు తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అని చెప్పలేనండి, ఎందుకంటే కొన్ని బ్లౌజులు ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి, కొన్ని బ్లౌజులు ఫ్లెక్సిబిలిటీ ఉండవు. ఈ బ్లౌజులు తీసుకున్నప్పుడు మరి పలుసుగా ఉన్న బ్లౌజులు అయితే తీసుకోకండి, కొంచెం దలసరిగా స్ట్రాంగ్గా ఉన్న బ్లౌజులు తీసుకోండి, చాలా బాగుంటాయి అవి. ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ గోల్డ్ కలర్ అయితే XXL వాళ్ళకి బాగా ఫ్లెక్సిబుల్ అండి, మంచి సరిపోతుంది. ఇది ఎంత ఫ్లెక్సిబుల్లో మీకు చూపిస్తాను ఒకసారి. ఇలా ఎంతన్నా సాగుతుందండి ఇది, మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఇవి గోల్డ్, సిల్వరు మాత్రమే ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. నాకు తెలిసి నేను తెచ్చినంత వరకు గోల్డ్, సిల్వర్లోనే ఇంత ఫ్లెక్సిబుల్ ఉంది. మిగతా ఏ బ్లౌజులు ఇంతగానము సాగవు, మంచిగా ఫిట్గా ఉంటాయి వేసుకుంటే. ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు రెడీమేడ్ బ్లౌజుల గురించి ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నానండి. మీకు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.